హలో బాలయ్య, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. నువ్వు బాగున్నావని అనుకుంటున్నాను. శివాడి తస్సాదియ. మనకి ఏజ్ పెరిగినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అది మనకు మన పితృదేవులు ఇచ్చిన వరం. కరెక్ట్ గా చెప్పావు బాలయ్య. మీ నాన్నగారైనా మా నాన్నగారైనా 60లో కూడా వాళ్ళు 20 ఏళ్ల కుర్రాళ్ళలాగా డాన్సులు వేస్తూ అభిమానులను పిచ్చెక్కించారు. మనకి కూడా అదే రక్తం ఉంది కదా నాగ్, అందుకే మన పవర్ కూడా ఏం తగ్గలేదు. మనం ఇప్పటికైనా సరే ఎత్తి కొడితే ఎవడైనా సరే ఏట్లో పడాల్సిందే. అంతేగా, నేను పొరచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోవాల్సిందే ఎవడైనా. నీ మాసు డైలాగులకి నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ నాగ్, నువ్వు మాత్రం భలే లక్కీ. ఎందుకు బాలయ్య? అన్నమయ్య, శ్రీరామదాసు అలాంటి అద్భుతమైన సినిమాలు నీకు పడ్డాయి. మనిద్దరం కలిసి కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. ఇప్పుడు కాదు, ఎప్పుడో అనుకున్నాం, ఎంతవరకు సెట్ కాలేదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లే. నాకు ముఖ్యంగా గుండమ్మ కథ చాలా ఇష్టం. ఆ సినిమానే కదా మనం కలిసి చేయాలనుకున్నాం. అవును, మనిద్దరం గుండమ్మ కథ సినిమా చేస్తే చాలా బాగుండేది. ఈ లోపు మా జూనియర్ ఎన్టీఆర్ అడ్డుపడ్డాడు కదా. అవును, మా చైతుగాడు మీ తారక్కు కలిసి గుండమ్మ కథ చేస్తాం అని మనకు అడ్డొచ్చారు. అన్నారు అనుకో, సరే వాళ్ళు చేయాలిగా. వాళ్ళు చేయలేదు, మనల్ని చేయనివ్వలేదు. గుండమ్మ కథ అంటే ఆశామాషి అనుకున్నారు. ఆ సినిమా చేసి మెప్పించాలంటే చాలా కష్టం. మనమే చేయడానికి సంకోచిస్తున్నాం. అసలు గుండమ్మ పాత్ర ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరున్నారు? సూర్యకాంతమ్మ గారి పవర్ఫుల్ డైలాగ్స్ యాక్టింగ్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. వీళ్ళు చేసేటట్లుగా లేరు గాని మనిద్దరమే ఎప్పటికైనా సరే చెయ్యాలి. ఆ టైం వస్తే ఏది ఆగదు బాలయ్య. ఈసారి ఎవడైనా అడ్డుపడితే వాడికి సుర్రు సుమ్ము అయిపోద్ది. అంతే, నేనైతే దబిడి దిబిడి చేసి పారేస్తా. అన్నట్లు నీ ఆదిత్య 369 రిలీజ్ చేస్తున్నారంట కదా. అవును నాగ్, థియేటర్లో సినిమా చూసి చాలా రోజులైంది. మనం ఆ సినిమా తప్పకుండా కలిసి చూడాలి. కలిసి సినిమా చేయాల్సిన వాళ్ళం కలిసి సినిమా చూడాల్సి వస్తుంది. మన కళ ఎప్పటికి నెరవేరుద్దో ఏమో. పైనుండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా మనం కలిసి సినిమా చేస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. ముందైతే ఇప్పుడు నాకు నాలిక పీకేస్తుంది. అర్థమైంది బాలయ్య, నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. మళ్ళీ కలుద్దాం.